హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం 18వ లోక్సభ కొలువు తీరిన వేళ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించారు. దీంట్లో మంత్రుల ప్రమాణ స్వీకారం, అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఎన్నిక అనేది లాంఛనంగా అయింది. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైన తదనంతరం ఉభయ సభలు ఆసీనులైన వేళ ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దామంటూ, ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని ఎన్నికలే నిదర్శనమంటూ దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, పకడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ, కొత్త బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని ప్రభుత్వం యొక్క తీరుతెన్నులను వివరించారు. ఎమర్జెన్సీ అనేది ఒక చీకటి అధ్యాయంగా, అదేవిధంగా పేపర్ లీకేజీ నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, బుల్లెట్ రైలు మార్గాల విస్తరణపైన అధ్యయనం మొదలైన అంశాల గురించి రాష్ట్రపతి ఉద్ఘాటించారు. లోక్సభలో ఎమర్జెన్సీ అనేది విషయం 49 ఏళ్ళు పూర్తయి 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రక్షించడంతో పాటు దాని విలువలను కట్టుబడి ఉంటున్నామని హామీ ఇస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ విషయంపైన సభలో దుమారం రేగింది. నేడు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం చేపట్టనుంది. కృత్రిమ మేధా సమాధానాలను గుర్తించడం కష్టమే అంటూ బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్కి చెందిన కొందరు పరిశోధకులు 33 మంది కల్పిత విద్యార్థుల పేరిట చాట్ జీపీటీ సమాధానాలను సిద్ధం చేశారు. వాటిని అదే విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైకాలజీ అండ్ క్లినికల్ లాంగ్వేజ్ సైన్సెస్ విభాగానికి చెందిన పరీక్షల నిర్వహణ వ్యవస్థకు పంపించారు. వారిలో 94% మంది సమాధానాల్లో రాసింది ఎవరనే తేడాను ఆ బృందం గుర్తించనే లేకపోయింది. క్షయ నిర్ధారణకు 3D వ్యవస్థను డెవలప్ చేసింది. దీంట్లో మానవులు సహా క్షీరదాల ఉత్పత్తుల్లో వాతావరణాన్ని పోలిన 3D హైడ్రోజెల్ కల్చర్ వ్యవస్థను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బయో ఇంజనీరింగ్ విభాగం విజయవంతంగా రూపొందించింది. క్షయవ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ క్రిములు ఊపిరితిత్తులను ఎలా దెబ్బతీస్తాయి, వాటిపై ఏ మందులు ఎలా పనిచేస్తాయనే అంశాలను దీని ద్వారా నిర్ధారించవచ్చని, ప్రస్తుతం వాడుతున్న 2D కల్చర్లో క్షయకారక NTBలు ఎలా పెరుగుతుందో 7 రోజుల వరకు మాత్రమే గమనించగలమని, ఈ 3D హైడ్రోజెల్ కల్చర్లో 3 వారాల వరకు అంటువ్యాధి వృద్ధిని వీక్షించవచ్చని, పైరజనమైడ్ మందు క్షయ క్రిములపైన ఎలా పనిచేస్తుందో కనిపెట్టవచ్చని తెలిపింది. డిప్యూటీ స్పీకర్ పదవి NDAకే చెందాలని మిత్రపక్షాలకు ఇచ్చే యోచనలో భారతీయ జనతా పార్టీ 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా మరొకసారి ఎన్నికయ్యారు. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ పదవికి ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. వందే భారత్ గతిమాన్ల వేగాన్ని 130 కిలోమీటర్లకు తగ్గించాలని, రైలు ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే ఆటోమేటిక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వచ్చే వరకు వందే భారత్ గతిమాన్ ఎక్స్ప్రెస్ల గరిష్ట వేగాన్ని 130 కిలోమీటర్లకు తగ్గించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఎందుకంటే గతంలో ఎన్నో రైలు ప్రమాదాలకు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం నిజాముద్దీన్ ఆగ్రా మధ్య ఒక గతిమాన్ ఎక్స్ప్రెస్, 2 వందే భారత్ రైళ్లు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి. మిగిలిన చోట్ల 130 కిలోమీటర్ల లోపు వేగంతో నడుస్తున్నాయి. నూతన నేర చట్టాల సమాచారానికి సంజ్ఞాన్ అనే యాప్ని తీసుకొచ్చారు. ఈ చట్టాలపైన క్షుణ్ణమైన అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన సంజ్ఞాన్ యాప్ రైల్వే రక్షణ దళం RPF డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ రైల్వే శాఖ ఆవిష్కరించింది. పాత కొత్త చట్టాలపైన బలగాలకు సమగ్ర సమాచారాన్ని అందించడానికి ఈ యాప్లో ఉపయోగపడుతుందని రైల్వే బోర్డు తెలిపింది. పాత కొత్త చట్టాలలోని నిర్దిష్ట సెక్షన్లను సరిపోల్చుకుని మార్పుల్ని అవగాహన చేసుకునేందుకు వీలుంటుందని వివరించింది. పశ్చిమ కనుమల్లో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటును మధ్య రైల్వే నెలకొల్పింది. దీని సామర్థ్యము 10 మెగావాట్లు.
ఇది పశ్చిమ కనుమల్లో ఇగాతపూరి వద్ద నీటిపై తేలియాడే ఈ సౌర విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పారు. ఇది రైల్వే పరంగా దేశంలోనే ఇదే మొదటిదని అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లు, భవనాల పైకప్పులపై ఇప్పటికే సోలార్ వ్యవస్థను నెలకొల్పుతూ వస్తున్నామని చెప్పారు. ఉత్పత్తికి సిద్ధమైన అభ్యాస్ క్షిపణి అభ్యాసాలకు ఉద్దేశించిన అత్యంత వేగంగా దూసుకుపోయే మానవరహిత లోహవిహంగం అభ్యాస్ ఉత్పత్తి సిద్ధమైంది. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి పరిచింది. ఒడిశాలోని చాందీపూర్లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఇప్పటి వరకు అభ్యాస్ 10 సార్లు విజయవంతంగా పరీక్షించారు. ప్రయోగ దశలో ఉండే క్షిపణులను లక్ష్యంగా అభ్యాస్ వినియోగించనున్నారు. ఇస్రో యొక్క గూఢాచర్యం కేసు మాజీ పోలీసులపైన CBI అభియోగాలు నమోదు చేసింది. దీన్ని 1994లో కల్పిత కేసుగా రూపొందించి కేసును సంబంధించిన 5 మాజీ పోలీసు అధికారులపైన CBI అభియోగాలు ప్రవేశపెట్టింది. 2021లో CBI కేసు నమోదు చేసింది వీరిపైన. ఇస్రో గూఢాచర్యం కేసుపైన ఆనాడు దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి మాథ్యూ నేతృత్వం వహించారు. వన మహోత్సవం 75వ సంవత్సరం సందర్భంగా ఈ ఏడాది 20 కోట్ల 2 లక్షల మొక్కలు నాటాలని వన మహోత్సవంలో నిర్ణయించిన సర్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమానికి 20 కోట్ల మొక్కలు నాటాలని అనుకున్నారు. దీంట్లో పురపాలక శాఖ పరిధిలో 10 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 6.37 కోట్లు, అటవీ శాఖ పరిధిలో 1.34 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించింది. 2015 నుంచి గతేడాది వరకు అప్పటి భారతీయ రాష్ట్ర సమితి భరాసా తెలంగాణ హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ వన మహోత్సవం పేరుతో నిర్వహించాలని లోగోను కూడా సిద్ధం చేసింది. రాజ్యసభ పక్ష నేతగా JP నడ్డా నియామకం. దుష్ప్రవర్తనకు గాను 12 మంది ఎంపీలను దోషులుగా తేల్చిన కమిటీ. అరుంధతి రాయ్కు పెన్ పింటర్ పురస్కారం దక్కింది. నిస్సంకోచంగా నిజాలను వెల్లడించే రచనలకు గాను బుకర్ ప్రైజ్ విజేత ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్కు పెన్ పింటర్ 2024 పురస్కారం దక్కింది. అక్టోబర్ 10న జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేస్తారు. ఈ సందర్భంగా రాయ్ ప్రసంగం ఉంటుంది. ఇంగ్లీష్ పెన్ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించిన ఈ పురస్కారాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతీకగా నోబెల్ గ్రహీత నాటక రచయిత హరోల్డ్ పింటర్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. భారతీయ రచయిత్రికి కామన్వెల్త్ బహుమతి దక్కనుంది. కామన్వెల్త్ కథానికల పోటీల్లోకి ముంబైకి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకూర్ ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ పడిన 7,359 మందిలో సంజనా ఠాకూర్కి ప్రథమురాలుగా నిలిచింది. లండన్లో ఈ అవార్డును ప్రకటిస్తారు. ఆమెకు 5,000 పౌండ్ల నగదు ప్రదానం చేస్తారు. సంజన కథకు శీర్షిక ఐశ్వర్యరాయ్ కావడం విశేషం. ముంబైలో ఇరుకైన అపార్ట్మెంట్లో నివసిస్తున్న అవని అనే యువతి కథ ఇది. ఫలానా వారు తనకు తల్లి అయి ఉంటే ఎలా ఉంటుంది ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఒక తల్లి పరిశుభ్రతకు అతిగా ప్రాధాన్యమిస్తే మరో తల్లి బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ల అందాల రాశి. ఆధునిక నగర జీవితంలో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న తీరుకు ఈ కథ అద్దం పడుతుంది. నేడు 18వ లోక్సభ ఉభయ సభల్లో కూడా రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అనేది ఎగువ సభ దిగువ సభలో ప్రవేశపెడుతున్నారు. లోక్సభలో భారతీయ జనతా పార్టీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు సుధాంశు త్రివేది ధన్యవాద తీర్మానాలకు విడివిడిగా ప్రవేశపెట్టనున్నారు. దీనిపై జరిగే చర్చకు లోక్సభలో జూలై 2న, రాజ్యసభలో జూలై 3న ప్రధాని మోదీ సమాధానం ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఎమర్జెన్సీ 1975 నుంచి 77 మధ్య విధించిన ఎమర్జెన్సీ కాలంలోని మితిమీరిన అణచివేతలు, దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య యోధులు చేసిన స్ఫూర్తిదాయకమైన పోరాటం నుంచి నేటి తరానికి తెలిసే విధంగా దాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సూచించారు. చంద్రుడి నుంచి చాంగే 6 వ్యోమనౌక తీసుకొచ్చిన శిలలపైన పరిశోధనకు ముందుకు రావాలని
విదేశీ శాస్త్రవేత్తలకు చైనా ఆహ్వానాన్ని పంపింది. ముఖ్యంగా అమెరికా విషయంలో తమకు కొన్ని పరిమితులు ఉంటాయని తెలిపింది. చాంగే మిషన్లో విజయాలపైన బీజింగ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా అంతరిక్ష శాస్త్రవేత్తలు మాట్లాడారు. నాసాతో చైనా శాస్త్రవేత్తలు ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోకుండా అమెరికా చట్టంలో నిబంధన అనేది ఉంది. అమెరికాలో 2.06 కోట్లకు చేరుకున్న ఆసియన్ల జనాభా, వీరిలో వలస వచ్చిన వారే అధికం కావడం. అమెరికా జనగణన సంస్థ గురువారం విడుదల చేసిన 2023 జనాభా లెక్కల ప్రకారం టెక్సాస్లోనే ఆసియన్లు అధికంగా నివసించడానికి ఇష్టపడుతున్నారు. హ్యూస్టన్లో హిస్పానియన్లు, డలాస్లో ఆసియన్లు అధికంగా ఉన్నారు. టెక్సాస్లో అదనంగా 2003లో 92,000 మంది ఆసియన్లు వచ్చి చేరారు. ప్రస్తుతం దేశంలో హిస్పానియేతర శ్వేతజాతీయులు 58% ఉన్నారు. అమెరికాలో వారిదే అతిపెద్ద వర్గం. ఆ తర్వాత స్థానంలో హిస్పానియన్లు ఉన్నారు. దేశంలో వారి జనాభా 6.52 కోట్లు. ఆఫ్రో అమెరికన్ల జనాభా 4.23 కోట్లుగా ఉంది. అంతరిస్తున్న జీవజాతుల్లో మరో 1000 చేరుకుంటున్నాయి. ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఇది గతేడాది కన్నా ఇది 1000 ఎక్కువ అని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం IUCN హెచ్చరించింది. వాతావరణ మార్పులు, అక్రమ వేట, అడవుల్లో నిర్మాణాలు, పరాయి జీవజాతులు చొరబాట్లే ఈ స్థితికి కారణమని పేర్కొన్నారు. అంతరిస్తున్న జీవజాతుల సమాచారాన్ని IUCN గత 60 ఏళ్లుగా ఏటా ప్రచురిస్తుంది. సంరక్షణ చర్యల వల్ల ఐబీరియన్ లినిక్స్ అనే మార్జాల జాతిని రక్షించగలిగామని తెలిపింది. చిలీ దేశంలో అటకామ ఎడారిలో పెరిగే ఒక రకం బ్రహ్మజముడు మొక్కలు, బోర్నియో ద్వీపము ఏనుగులు, గ్రాన్ కెనారియా తొండ అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. చిలీ బ్రహ్మజముడుకు అలంకరణ మొక్కగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరగడమే దీనికి ముప్పు తెచ్చిపెట్టిందని IUCN తెలిపింది. ఇప్పుడు ఈ మొక్క కోసం ఐరోపా, ఆసియా దేశాల సంపన్నులు ఎగబడుతున్నారు. బోర్నియో ఏనుగులు ఇప్పటికే కేవలం 1000 మాత్రమే మనుగడలో ఉన్నాయి. బొలీవియాలో సైనిక తిరుగుబాటు యత్నం విఫలమైంది. సైనిక దళాలు దేశాధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లిన వెంటనే వెనుదిరిగాయి. రాజధాని లాపాజ్లో గురువారం తిరిగి ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. జనరల్ జునీగా దళాలు ఓ యుద్ధ ట్యాంకుతో అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లాయి. సెన్సెక్స్ మరొకసారి 79,000 పాయింట్లకు చేరుకుంది, 79,243. ఇక నిఫ్టీ 24,000 పాయింట్లకు చేరుకుంది. కొత్త శిఖరాలకు దేశీయ పెట్టుబడులు మార్కెట్లను విస్తృతం చేశాయి. 438.41 లక్ష కోట్లకు మదుపర్ల సంపద పెరిగింది. నిఫ్టీ ఇప్పటి వరకు మైలురాయిలు చూసినట్టయితే నిఫ్టీ 1000 పాయింట్లకు చేరుకుంది 1996 ఏప్రిల్ 16, 5,000 పాయింట్లకు చేరింది 2007 సెప్టెంబర్ 27, 10,000 పాయింట్లకు చేరింది 2017 జూలై 25, 15,000 పాయింట్స్కు చేరింది జూలై 2021 ఫిబ్రవరి 5, 20,000 పాయింట్స్ చేరుకుంది 2003 సెప్టెంబర్ 11, 22,000 పాయింట్స్కు చేరుకుంది 2024 జనవరి 15, 23,000 పాయింట్స్కు చేరుకుంది 2024 మే 24, 24,000 పాయింట్లకు చేరుకుంది 2024 జూన్ 27. అగ్రగామి బ్రాండ్గా టాటా గ్రూపు బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. గతేడాదితో పోలిస్తే 9% వృద్ధితో $28.6 బిలియన్ బ్రాండ్ విలువతో టాటా గ్రూప్ తొలి స్థానంలో నిలిచింది. 12 ఏళ్ల కనిష్టానికి మొండి బకాయిలు 2024 మార్చికి 2.8%. RBI ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసింది. దీనిలో 2005 మార్చి కల్లా GNPAలు 2.5% దిగొస్తాయని, ఒకవేళ పరిస్థితులు బాగోలేకపోతే మాత్రం 3.4% పెరగవచ్చని నివేదికలో అంచనా వేశాయి. పటిష్ట పాలనకే ప్రాధాన్యం ఇవ్వాలని RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ సందర్భంగా సాంకేతిక వ్యవస్థలపైనే పెట్టుబడులు పెట్టాలని సూచించారు. T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ను చిత్తు చేసి ముందుకు దూసుకెళ్లింది. ఎట్టకేలకు ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా కూడా ఫైనల్కు చేరింది. ఇక దీనిలో చూసినట్టయితే T20 లేదా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరడం దక్షిణాఫ్రికాకి ఇదే తొలిసారి. పూర్తయిన T20 ఇన్నింగ్స్లో ఎక్స్ట్రాలది అత్యధిక స్కోరు 2 కావడం ఇది రెండోసారి. సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్ చేసిన 56 పరుగుల స్కోర్లో 13 ఎక్స్ట్రాలున్నాయి. బ్యాటర్లలో అజ్మతుల్లా 10, ఒక్కడే 2 అంకెల స్కోర్ చేశాడు.
56. ఇది T20లో ఆఫ్ఘనిస్తాన్కి ఇదే అత్యల్ప స్కోరు. T20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం. ప్యారిస్ ఒలింపిక్స్లో హర్యానా అథ్లెట్ కిరణ్ పహాల్ అర్హత సాధించింది. జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 400 మీటర్ల పరుగు సెమీఫైనల్లో కిరణ్ 50.92 సెకండ్ల టైమింగ్తో పారిస్ బెర్త్ దక్కింది. నాటో సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని మార్క్ రుట్టే ఎంపికయ్యారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీనికి డచ్ ప్రధాని మార్క్ రుట్టే ఎన్నికయ్యారు. ఇవి జూన్ 28, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.